నెగిటివ్ చెప్తాను కానీ సినిమా లాగ్ ఉందంటాను కానీ ఏమీ లేదు భయ్య. ప్రతి సీను కూడా సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. సెంటిమెంట్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అరే 5/5 ఈ సినిమాకి అయితే మాత్రం. సాంగ్స్ లేవు భయ్య ఈ సినిమాలో, సాంగ్స్ ఏమి లేవు. ఓన్లీ ఫైట్స్, మదర్ సెంటిమెంట్ అంటే ఫైట్స్ అంటే మొత్తం టోటల్ ఫైట్సే కాదు, ఫైట్స్ బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా విజయశాంతి కర్తవ్యం, విజయశాంతిని ఆమె ఫైట్స్ అప్పుడు చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు సేమ్ అంతకు మించిన ఫైట్స్ చేసి చూపించారు. సినిమాలో అయితే మాత్రం నెగిటివ్ చెప్పడానికి కానీ ల్యాగ్ ఉందని చెప్పడానికి కానీ ఏ ఒక్కటే లేదు. సినిమా ఓవరాల్గా బింబిసారా సినిమాని కొట్టింది అంతే, ఒక్క ముక్కలు చెప్పాలని అంత మించి ఉంది సినిమా అంతే. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం పఠాన్ ఒక సైకో నా కొడుకు ఒక మిలిటరీ ఫామ్ చేసుకున్నాడు, వాడిని కొట్టడం అంటే మాత్రం ఒక హీరోకి ఎంత కట్స్ ఉండాలి. నాకైతే ఒక ప్రభాస్ కనబడ్డాడు అన్న, ప్రభాస్ కనబడ్డాడు. ఎందుకంటే ప్రభాస్ కట్అవుట్ కనబడింది నాకు సినిమాలో. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కాళ్ళు ఎగరేసుకుంటాడు. ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే ఎన్టీఆర్ని మర్చిపోతాం మనం. నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ని మర్చిపోయి కళ్యాణ్ రామే అంటాం మనం. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే మాత్రం. సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ అయినాం కానీ మనకు కావాల్సింది యాక్టింగ్. సాంగ్స్ ఏముంది ఈ రోజులలో అన్ని రొమాన్స్లు అవి ఇవే ఇస్తారు. ఇట్లాంటి మూవీ వాచ్చారు అప్పుడు తెలుస్తుంది మీకు ఏందనేది, లోపల ఉన్నది ఏంది, సొసైటీకి చెప్పాల్సింది ఏంది అనేది. ఇట్లాంటి మూవీ చూసి నేర్చుకోరు అంతే తప్ప. ఎప్పుడు చూసినా రొమాన్సిక్, డీజే ఢిల్లీలో ఉండే రొమాంటిక్లు, నెక్స్ట్ లైలలో ఉండే రొమాంటిక్లు అవి చూడకూర్రి. ఫస్ట్ యాక్షన్ చూసేసారు, యాక్షన్ తర్వాత రొమాంటిక్లే కాదు మొత్తం పండుకొని తెంగించుకునే కూడా చూసుకోరు. ఫస్ట్ అయితే ఇవి చూడరు, ఫస్ట్ ఇవి తర్వాతనే మనకు నెక్స్ట్. అట్లుంది బ్రో. గంజాయి ఎవడైనా పెట్టి అనుకో, గంజాయి తీసుకురారు మామూలుగా ఉండదు. ఆడ తొక్కి పాత పెట్టేస్తుంది మేడం. అట్లా రామన్న కూడా అట్లనే తీసిండు. చెయ్యి నరుక్కున్నాడు బ్రో, చెయ్యి కట్ అయిపోయింది. అయినా కానీ ఆ టార్గెట్ ఎవడు గంజాయి డ్రగ్స్ నడిపిన కొడుకుల మీదనే టార్గెట్ అయితే మామూలుగా లేదు. టార్గెట్ అంటే అట్లుంది. ఇట్లా పోవాలంటే జైల్లోకి వెళ్ళి పోవాలంటే ఒక్కటే నిమిషం కాదు మనోడికి, ఒక్క నిమిషం కాదు. కానీ ఆ టార్గెట్ ఏంది, నడిపినోడి భాషంగాలు అవ్వాలి, ఆడ బద్దలు భాషంగాలు అవ్వాలి నడిపినోడికి. అందుకనే జైల్లోకి పోయిండు. లాస్ట్ మూమెంట్ అయితే యాక్షన్ అయితే మామూలుగా లేదు. చెయ్యి నరుక్కున్నాడు ఇప్పుడు అమ్మ కోసం. చెయ్యి నరిగేసుకున్నాడు. చెయ్యి మొత్తం అట్లా ఉండిపోయినా సరే అమ్మ బాబా కళ్ళు అంటే నీళ్ళు వచ్చినాయి బ్రో. నేను ఇంత మైండ్ బ్లోయింగ్ అయితే సినిమా ఎప్పుడైతే చూడలేదు. ఇది ఒక సొసైటీ, ఒక బింబిసారా. మనం అప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో సినిమాలు బ్లాక్ బస్టర్. మళ్ళీ కళ్యాణ్ కెరియర్లో మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంత బాగుంది. నందమూరి ఫ్యాన్స్కి పెద్ద పండుగ ఇది ఒక సినిమా, సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. ఇందులో సోహెల్ ఖాన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు, మన సల్మాన్ ఖాన్ గారు తమ్ముడు. నిజంగా సార్ మీరు కూడా ఒక తెలుగు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి మీరు మెరిపించారు మంచిగా. నాకు ఒక సింహాద్రిలో కనిపించిన విలన్ ఎలా చేసిరో నాకు అలా కనిపించి జైల్లో చూపించడము, ఆ విలన్లు ఎట్లా చూపిస్తారు ఆ సీన్స్ చూడంగా నాకు మళ్ళీ ఒక సింహాద్రి గుర్తొచ్చింది. ఆ జైల్ సీన్స్ చూడంగానే అంత బాగా చేసిరు. విజయశాంతి యాక్టింగ్లో చాలా బాగుంది, ఒక కొత్తగా చేసింది. ఆమెలో మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా మంది అంటారు బ్యాక్ అంటారు. హీరోయిన్ ఎప్పుడు కంబ్యాక్ అని ఉంటుంది. హీరోయిన్ ఎప్పుడు ముంగనే ఉంటుంది, ఇంకా ఎప్పుడు ఉంటారు ఎవరైనా. విజయశాంతి యాక్టింగ్ మొత్తం చాలా బాగా చేసింది క్యారెక్టర్ తగ్గట్టు. ముందుగా చెప్పాలంటే కళ్యాణ్ అన్న నీ గుణం ఎంత మంచిగా, సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక్కడ శ్రీకాంత్ గారు విలన్ క్యారెక్టర్ బాగా చేసారు, హీరోయిన్ కూడా బాగా చేసింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్. వైజయంతి మూవీ ఇప్పుడే చూసామండి. నేను యాక్చువల్గా మూవీ చూడడానికి రాలేదు, విజయశాంతి మేడం గారిని చూడడానికి వచ్చాము. ఆమె సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చాలా బాగుండే. ఆమెను చూడాలంటే మళ్ళీ ఇలా తెర మీద చూడడానికి అవుతుంది వచ్చాం. కానీ డైరెక్టర్ ఇంత వరస్ట్గా డైరెక్షన్ చేస్తాడని ఇదే పరిస్థితి. మేడం గారి ఆయన డైరెక్షన్లో ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో తెలియట్లేదు. సినిమా అయితే మంచి సబ్జెక్టు, మంచి హీరో, మంచి విజయశాంతి గారి క్యారెక్టరు. ఇంత మంచి క్యారెక్టర్లు యూజ్ చేసుకోకుండా డైరెక్టర్ ఏమో సినిమాని పడుకోబెట్టాడు. క్లైమాక్స్ ఒక్కటే బాగుంది. అదే సినిమా మొత్తం 2 గంటలు పడుకోబెట్టి క్లైమాక్స్లో లేపాడు. ఆ క్లైమాక్స్ లేచినంత మాత్రాన మనకి అంత ఊపి రాదు. ఆ క్లైమాక్స్ బాగుండడం వల్ల ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నామేమో. ఇంత మంచి సబ్జెక్ట్ని అసలు పడుకోబెట్టాడు డైరెక్టర్. ఈ సినిమాలో ఈ డైరెక్టర్ కాకుండా వేరే ఏ డైరెక్టర్ అయినా సినిమా ఒక రేంజ్లో ఉండేదేమో. హైలైట్స్ అంటే మదర్ కోసం చెయ్యి నరుక్కున్నాడు కదా, ఆ సెంటిమెంట్ మదర్ని కాపాడాలనేది. దీంట్లో చెయ్యి నరుక్కున్నాడు అంటే మదర్ కోసం ఏమైనా చేసుకోవచ్చు, అంటే ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా ఎంతైనా తెగించవచ్చు. వైజయంతి క్యారెక్టర్ అనేది మనకి ఆల్రెడీ తెలిసిందే, విజయశాంతి గారు. సో ఇందులో ఎలా అనిపించింది, కర్తవ్యం గుర్తొచ్చిందా మరి? అదే అండి, వైజయంతి అంటే ఆ మూవీ ఆమె పోలీస్ ఆఫీసర్గా చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. ఇందులో కూడా ఆమె పోలీస్ ఆఫీసర్, కాకపోతే మాజీ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కానీ చూపించారు. ఆమెకు కూడా ఒక 5 minutes ఇచ్చాడు, కానీ అది ఎన్కౌంటర్ టైప్లో ఇచ్చాడు. ఆమెకు కూడా ఒక 1/2 hour సినిమా ఇచ్చుంటే ఈ సినిమా మరి ఓ రేంజ్లో ఉండేదన్నమాట.